వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్లో మనం చూస్తున్నాం క్రియేటివిటీకి కేర్ ఆఫ్గా నిలిచి వివాదాలను ఇంటి పేరుగా మార్చుకున్న గడుసున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఆర్జీవి తాజా సినిమా అనడం కన్నా కూడా తాజా వివాదం ఎన్టీఆర్ లక్ష్మి సంబంధించినటువంటి లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ. దీనిపైన ప్రస్తుతం చాలా రాజకీయంగా కూడా హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి శాసనసభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మనతో పాటు ఇదే విషయం పైన డిస్కస్ చేసేదానికి రామ్ గోపాల్ వర్మ గారు వచ్చారు. వెల్కమ్ సార్. సార్, ఏంటి అసలు ఆ సినిమా రిలీజ్ అవుతుందా లేదా? చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఇది. 100% అవుతుంది. అబ్సల్యూట్. ఎందుకంటే సినిమా అనేది ఇప్పుడు ఏదేది కారణాల వలన అది దాన్ని రిలీజ్కి ఆటంకం వస్తుందని అనుకుంటున్నారో అది యాక్చువల్గా అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఒకటి కోర్టు, ఒకటి ఎలక్షన్ కమిషన్. అఫ్కోర్స్ సెన్సార్ ఇంకా క్లియర్ అవ్వాల్సి ఉంది. కాకపోతే సెన్సార్ నిబంధనలు ఏదైతే ఉంటాయో ఒక సినిమాలో ఏమి ఉండాలి, ఏది పబ్లిక్ వ్యూయింగ్కి యాక్సెప్టబుల్ ఉంటుందని అలాంటి విషయాలు ఏది సినిమాలో లేవు అసలు. అందుకని ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ట్రబుల్ ఫ్రమ్ సెన్సార్. సార్, ఒక విధంగా మీరు చెప్తున్నట్లే అలాంటి ఏం ప్రాబ్లమ్స్ లేకపోతే అసలు ఇన్ని రోజులు సెన్సార్ దగ్గర ఉండాల్సినటువంటి అవసరం అది ఫస్ట్ తప్పండి. ఇది ఇప్పుడు మేము సెన్సార్కి ఇచ్చింది చాలా ఈ మధ్యన ఇచ్చాం. ఆ టైంలో ఏదో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ తోటి సెన్సార్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నానని చెప్పి ఒక అతను ఇది చూడటానికి కుదరదు అంటే మా వాళ్ళు ఏదో మిస్టేక్ చేసుకుని నేను తొందరపాట్లు చేయడం జరిగింది. అది ఒకసారి క్లియర్ అయిన తర్వాత అదేం ప్రాబ్లం లేదు ఇప్పుడు. అంటే ఎందుకంటే ఇప్పటికే డేట్లు ఇచ్చారు, మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు. ఆ డేట్లు పోస్ట్ పోన్ చేసింది సెన్సార్ మూలం కాదండి. అది యాక్చువల్గా టెక్నికల్గా పోస్ట్ ప్రొడక్షన్ డీలే మూలం చేసాం, కానీ సెన్సార్ మూలం కాదు. ఎందుకంటే ఈ సినిమాకి చాలా ఆసక్తి ఉంది. అంటే చూసారు ఈ మధ్య వచ్చినటువంటి కథానాయకుడు కానీ మహానాయకుడు, తర్వాత మీరు తీస్తున్నటువంటి మూవీ అంటే అసలు ఏంటి సార్, అసలు ఈ కథ ఏంటి, దీనికి ఉన్నటువంటి మూల పాయింట్ ఏంటి, అసలు దేన్ని తీసుకొని మీరు ఈ సినిమా తీస్తున్నారు? ఇది బేసిక్గా లక్ష్మీ పార్వతి గారి 1989 ఎలక్షన్లో ఎన్టీఆర్ గారు ఓడిపోయిన తర్వాత లక్ష్మీ పార్వతి గారు ఆయన జీవితంలోకి వచ్చారు. అప్పటి నుంచి జరిగిన పరిణామాలు, దాని మూలాన ఆ వెన్నుపోటు పర్వం ఏదైతే ఉందో అది, దాని తర్వాత రామారావు గారు పోవటానికి వచ్చిన దాని ముందు పరిస్థితులు, ఇదండి ఘట్టం. అంటే ఆల్మోస్ట్ ఒక లక్ష్మీ పార్వతి ఘట్టం అని మనం చెప్పచ్చు ఒక విధంగా చూస్తే. అంటే బయోపిక్ అంటే మొత్తం ఉండాలి తప్ప కేవలం బయోపిక్ లాగా నేను బయోపిక్ అని నేను ఎప్పుడు చెప్పలేదండి. పేరులోనే లక్ష్మీస్ ఎన్టీఆర్ ఉన్నప్పుడే లక్ష్మీ పార్వతికి సంబంధించిన సినిమా ఆవిడ జీవితంలోకి వచ్చినప్పటి నుంచే స్టార్ట్ అవుతుందని నేను అనౌన్స్ చేసినప్పటి నుంచి చెప్తాను. నేను ఎప్పుడు బయోపిక్ అని చెప్పలేదు. అంటే చూస్తున్నాం సార్, అంటే ఎందుకంటే మీరు బయోపిక్ అనకపోయినా కూడా దానికి అలాంటి ముద్రే వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మహానాయకుడు కథానాయకుడు సినిమా సంబంధించినటువంటి విషయంలో మీకు అవకాశం రాలేదు, అప్పుడే దీన్ని ఇంకో కోణంలో మీరు సినిమా తీయాలి స్టార్ట్ చేశారనేటువంటి. ఇంకో కోణం కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ మ్యాటరే వేరు. కథానాయకుడు మహానాయకుడు ఆయన సినీ జీవితానికి, తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టి ఫస్ట్ టైం ఆయన చీఫ్ మినిస్టర్ అవ్వడానికి సంబంధించిన విషయం. దీని సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్కి అసలు సంబంధం కూడా లేదు. అంటే ఎందుకంటే అసలు ఈ మూవీ అయితే ఎలక్షన్ వరకు రిలీజ్ కాకూడదు అని దేవి బాబు లాంటి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. అవసరమైతే మళ్ళీ కూడా సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామంటున్నారు. ఏం చేస్తారు? బేసిక్గా ఇప్పుడు ఎవరైనా వెళ్ళొచ్చు అండి కోర్టుకి, ఎవరి మీద ఎవరన్నా కోర్టుకి వెళ్ళొచ్చు. దాని మనం అడిగేది లేదు. ఆయన ఆల్రెడీ వెళ్ళాడు, అది కొట్టి పాడేశారు అంతే. అంటే మళ్ళీ సెన్సార్ వచ్చినా కూడా మళ్ళీ నేను కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎవరైనా వెళ్ళొచ్చు అండి. ఇప్పుడు పని లేని వాళ్ళు ఏదైనా చేస్తూ ఉంటారు. అది సో దాని మీద నేను ఏం కామెంట్ చేస్తాను. రామ్ గోపాల్ వర్మ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ప్రభావితం చేసేందుకే ఈ సినిమాని ఎంచుకున్నారా? నేను అబ్సల్యూట్గా నాకు ఎప్పటికీ పాలిటిక్స్ అనేది ఇంట్రెస్ట్ లేదు. నాకు నేను ఎప్పుడు ఓటు కూడా వేయలేదు, నేను ఎప్పుడు ఫాలో కూడా అవని ఏమవుతుంది అనేది. అది యాక్చువల్గా ట్రూత్. అది కానీ ఎన్నికల సమయంలోనే ఈ సినిమా రిలీజ్ చేయాలనుకుని చాలా సీరియస్గా మీరు వర్క్ చేసి కరెక్ట్గా పోలింగ్కి ముందుగా దీన్ని రిలీజ్ చేయడంలో అంతర్యం ఏంటి? ఇప్పుడు ఏ సినిమా కన్నా ఒక టాపికాలిటీ ఉంటుందండి. ఇప్పుడు మన సంక్రాంతి సినిమాలు సరదా సినిమాలు ఆడతాయని అనుకుంటాం. ఇప్పుడు యానివర్సరీ వచ్చినప్పుడు దానికి ఒక ప్రోగ్రామ్ వేస్తారు. ఆబ్వియస్లీ ఇందులో పొలిటికల్ ఆస్పెక్ట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే వాళ్ళ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కథలో 23 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితం జరిగిన దీంట్లో ప్రధాన పాత్రధారులు కాబట్టి ఆటోమేటిక్గా అది ఫుల్ హైట్ లైన్లో ఉంటుంది. దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ని వీఆర్ ట్రైంగ్ టు క్యాపిటలైజ్. అంటే ఆ ప్రధాన పాత్రలనే మీరు నెగిటివ్ కోణంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నెగిటివ్ కోణం నేను ఎప్పుడు చెప్పలేదండి. నేను కేవలం అప్పుడు జరిగిన నిజం, నేను రీసెర్చ్లో వచ్చిన దాన్ని నేను పెట్టడానికి ట్రై చేస్తున్నాను. కానీ ఒక డెలిబరేట్గా ఒకరిని నెగిటివ్ చేసే ఉద్దేశం నాకు లేదు. నిజమని ఎలా చెప్పగలరు? అంటే మీరు నమ్మిందే నిజమా? నేను నమ్మింది నిజం కాదు. నిజం అనేది నమ్మబుల్గా ఉండాలి. ఎందుకంటే వీడియో ఎవిడెన్స్ లేనిది ఏది కూడా మీరు 100% నిజం అని ఎవ్వరూ చెప్పలేరు. బేసిక్ పాయింట్ అది. దానికి తోడు ఇది 25 సంవత్సరాల క్రితం జరిగింది. మనం నిన్నగాక మన జరిగింది మనకు తెలియదు. నిజం 100 థియరీస్ ఉంటాయి, ఇలా జరిగింది అలా జరగలేదని. కాకపోతే మీరు అంతమందిని రీసెర్చ్ చేసినప్పుడు ఒక
ఒక జరిగిన ఇన్సిడెంట్ గురించి అన్ని పర్స్పెక్టివ్స్ చిన్నప్పుడు ఎక్కడో ఒక చోట మీకు నిజం అనేది కనబడుతుంది. అంటే ఎందుకంటే మీరు ఈ సినిమా కథకు సంబంధించి తయారు చేసేటప్పుడు చాలా ప్రాంతాలకు వెళ్ళారు, చాలా మందితో కూడా మాట్లాడారు, కానీ అంతా కూడా వన్ సైడ్గానే సాగింది అనేది అది అబ్సల్యూట్ కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఉన్న ప్రధాన పాత్రధారులతో ఎవరు నేను మాట్లాడలేదు ఎప్పుడు కూడా. వాడు చెప్పింది నేను పరిగణలోకి తీసుకోలేదు. కేవలం లైమ్ లైట్లో లేకుండా ఆ టైంలో పక్కన ఇక్కడ వెనకాల ఉండి వాళ్ళ పక్కన పని చేసేవాడు వాళ్ళ నుంచి నేను తీసుకున్నాను. కానీ ఎందుకంటే ఆ ప్రధాన పాత్రలు ఎవరు కూడా నిజం చెప్పరు, అది వాళ్ళకి అనుకూలంగా చెప్తారు. అంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు సేకరించకుండా ప్రధాన పాత్రలు ఇలా జరిగిందని మరి ఎలా చెప్పగలరు? నేను అది చెప్తున్నా. ఇప్పుడు ఒక ఇంట్లో జరిగినప్పుడు ఆ పాత్రధారి ప్రధానం ఉన్నప్పుడు ఇప్పుడు లక్ష్మీపాతి గారు ఉన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే సిబిఎన్ గారు ఉన్నారు అనుకోండి, లేకపోతే ఇంకో ఫలానా క్యారెక్టర్, వీళ్ళందరూ కూడా వాళ్ళ 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 స్టోరీ ఇప్పుడు ఎలా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్తారు. కానీ నిజం చెప్పడానికి ఆస్కారం లేదు. నిజం చెప్పినా మనం నమ్మాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఇన్వాల్వ్ పార్టీస్ కాబట్టి. కాకపోతే ఆ టైంలో వాళ్ళ పక్కన ఉన్నవాళ్ళు వాళ్ళ ఇన్వాల్వ్ పార్టీస్ కాదు, అందుకని వాళ్ళు నిజం చెప్పడానికి ఎక్కువ ఆస్కారం ఉందనేది నా బిలీఫ్. ఇప్పుడు ఎవరు పక్కన ఉన్న వాళ్ళు మీకు దీన్ని చెప్పారు అంటే ఆ పేర్లు నేను చెప్పను, అది నా సోర్సెస్ కాబట్టి. అంటే చంద్రబాబు నాయుడు గారిని విలన్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు, అందుకే అలాంటి వాళ్ళే మీకు సమాచారం చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విలన్ అనే మాట మీరు మాటికి వాడతా, నేను వాడట్లా. నేను కేవలం అప్పుడు జరిగిన పరిస్థితులు అందరికీ తెలుసు. ఇన్ని సంవత్సరాల నుంచి కొన్ని వందల మంది యూట్యూబ్ వీడియోలు ఏంటి ఆ రోజు ప్రత్యక్షంగా అక్కడ ఉండి వాళ్ళ పక్క నుండి జరిగినవి చూసినవి కూడా వెన్నుపోటు పొడిసారని ఒకళ్ళు అంటారు, వెన్నుపోటు పడాల్సిన పరిస్థితి వచ్చిందని ఇంకొకళ్ళు అంటారు, లేకపోతే ఇలా రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు. సో నేను నా పర్స్పెక్టివ్లో నేను సేకరించిన దాంతో నేను ఒక దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ అనేది నేను నమ్ముతున్నాను. సో నేను నమ్మిన ఆ నిజాన్ని నేను సినిమాలో పెడుతున్నాను. ఎందుకంటే మీరు వెన్నుపోటు అంటున్నారు, కానీ చాలా మంది అది వెన్నుపోటు కాదు వెన్నుదన్నుగా నిలిచాడు అని ఇప్పుడే చెప్పాను కదా, రెండు పర్స్పెక్టివ్స్ ఉంటాయి. అది ఆ పరిస్థితిలో చెయ్యాల్సి రావటానికి డెలిబరేట్గా చేయటానికి రెండు డిఫరెన్స్ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేది కూడా సినిమాలో చూడాలి. ఎందుకంటే ఇక్కడ మీరు ఇచ్చినటువంటి ఇప్పటి వరకు ట్రైలర్స్ లో కానీ పాటల్లో కానీ ఒక కోణం మాత్రమే కనిపించేలా ఉంది అనేది ప్రధానమైన అబ్జెక్షన్. అది ఇప్పుడు ట్రైలర్లో అలా ఉందండి, కానీ సినిమాలో ఐ థింక్ దే విల్ గెట్ ఏ బెటర్ వ్యూ. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారు ట్రైలర్ చూపించి సినిమా ఎలా ఉందో కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు కదా సహజంగా. సో కాబట్టి ట్రైలర్ చూసిన వాళ్ళందరూ సినిమా అంతా ఇలానే ఉందేమో అనుకుంటున్నారు. అది ఇంకా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని సినిమా చూసే కానీ తెలుస్తుంది. ఆ ట్రైలర్ చూసిన తర్వాత నుంచే చాలా మందికి ఎన్నికల సమయంలో ఇది రాజకీయంగా ఒక పార్టీకి బెనిఫిట్ చేసేదానికి వస్తుంది రామ్ గోపాల్ వర్మ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నేనేం చెప్పినా దాని గురించి వాళ్ళు నమ్మేది వాళ్ళు నమ్ముతారండి, అందుకని వాళ్ళు అలాంటి దానికి సమాధానం చెప్పాల్సిన మీనింగ్ లేదని నా ఫీలింగ్. అంటే ఎందుకంటే మీరు గతంలో కొన్ని సినిమాలు తీసినప్పుడు అంటే బెజవాడ కావచ్చు ఇలాంటివి అందరినీ కలిశారు మీరు, ఎవరినైతే ఆ సినిమాలో ఉన్నటువంటి పాత్రధారులు ఉన్నారో వాళ్ళందరినీ కలిసి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని దాంట్లో కూడా కొన్ని అబ్జెక్షన్స్ వచ్చినప్పటికీ కూడా దాన్ని ఒక బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేశారు, కానీ ఇక్కడ బ్యాలెన్స్ ఉండదేమో అనేది అనుమానం. ఇప్పుడు ఇక్కడే పాయింట్ అండి, నేను ఎవరిని కలిసాను ఎందుకు కలిసాను అనేది ఒక పాయింట్. నేను ఇందాక చెప్పాను ఒక రీజన్. ఇప్పుడు ఇలాంటి చాలా చాలా బిగ్ పీపుల్ ఇన్వాల్వ్ ఈ క్యారెక్టర్స్. వీళ్ళు ఎన్ని సంవత్సరాల్లో వాళ్ళు పబ్లిక్లో ఏం చెప్పదలుచుకున్నారు, దీని గురించి ఎందుకు జరిగింది, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అనేది మీకు విస్తృతంగా వాళ్ళు చెప్పినవి ఉన్నాయి. దానికి మించి వాళ్ళు నాకు చెప్పరు కదా, ఎందుకంటే ఐఎమ్ నోబడి. వాళ్ళు పాలిటిక్స్లో ఉన్నప్పుడు బయట ప్రజలకి వాళ్ళ స్టాండ్ ఏంటి అనేది క్లారిటీ ఉంది డెఫినెట్గా. ఆ క్లారిటీని నమ్మిన వాళ్ళు కొంతమంది ఉంటారు, నమ్మే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, అలా కాకుండా ఇంకొకలాగా చూసేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, దాంట్లోంచి అర్థాలు తీసేవాళ్ళు. ఆబ్వియస్లీ వాటికి సంబంధించిన అన్ని నేను సేకరించాను. వర్మ గారు, చాలా మంది కాలర్స్ కూడా మీతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నారు. పద్మ గారు విజయవాడ నుంచి, కృష్ణా జిల్లా నుంచి మాట్లాడారు. పద్మ గారు చెప్పండి మాట్లాడండి పద్మ గారు. నమస్తే సార్, వర్మ సార్ గారికి నమస్తే సార్. నమస్తే అండి. హలో చెప్పండి మేడం. సార్ టీవీ సౌండ్ ఆపి నేరుగా మాట్లాడండి మేడం ప్లీజ్. శివ పిక్చర్ లో నేను చేశాను సార్. సార్ దువ్వెనే కోడి చుట్టూ నవ్వెనే ఏడ్చినట్టు మీ బృంద. ఓకే
నేను చాలా బాగున్నాను సార్. హ్యాపీగా ఉన్నాను. ఎక్కడున్నారు ఇప్పుడు? మీ బ్లెస్సింగ్స్ తో నేను చల్లపల్లి వచ్చేసాను మీ మాట విని. చల్లపల్లి? చల్లపల్లి, కృష్ణా జిల్లా చల్లపల్లి. మీరు వద్దమ్మా, మీరు వెళ్ళిపోండి అన్నారు కదా, వచ్చేసా. పద్మ గారు, ప్రస్తుతం సినిమా సంబంధించిన విషయానికే వస్తాం. రామ్ గోపాల్ వర్మ ఏదో ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశాన్ని ఓడించేదానికి ఒక సినిమా రిలీజ్ చేస్తున్నారని దాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఏమంటారు మీరు? పరిటాల రవి గారు పిక్చర్ తీసినప్పుడు అలాగే అన్నారు. తర్వాత పిక్చర్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. అలాగే ఉంటది మా వర్మ గారు సినిమా అంటే. వర్మ గారి పట్ల మీరు అభిమానంతో చెప్తున్నారు, కానీ మిగిలిన వాళ్ళు, మీ చుట్టుపక్కల వాళ్ళు ఏమంటున్నారు చెప్పండి? అసలు అలా అన్నారండి. అట్లా ఉండదేమి. వర్మ గారి పిక్చర్లు అంటే శివ దగ్గర నుంచి ఇప్పటికి కూడా చాలా ప్రత్యేకంగా శివ దగ్గర నుంచి ఇమేజ్ ఉంది మా సార్ గారికి. సార్కి ఇమేజ్ ఉంది. అప్పటికి ఇప్పటికి సార్ క్రియేటివిటీ కంటే వివాదాలు ఇప్పుడు ఎక్కువ సృష్టిస్తున్నారు అనేది. అలా మరి వివాదాల నుంచి తీసి పిక్చర్ హిట్ అయితేనే కదా. రైట్ రైట్, థ్యాంక్ యూ పద్మ గారు. ఎస్ సార్, మొత్తానికి ఒక కోణంలో వివాదాలు నష్టం, ఇంకా కోణంలో ఖచ్చితంగా మీ మీద ఉన్న నమ్మకంతో ఆ మీద అభిమానం కావచ్చు, చాలా ఖచ్చితంగా బాగుంటుంది అనేటువంటి ఫీలింగ్ కూడా ఉంది. అంటే ఇదే అవతల వైపు నుంచి చూసినప్పుడే వాళ్ళ ఆందోళన కూడా అనిపిస్తుంది. ఏమంటారు? మేబీ అది వాళ్ళు ఏమనుకుంటున్నారని నేను చెప్పలేను. ఎందుకంటే మీతో చాలా మంది మాట్లాడుతుండొచ్చు, ఇప్పటికీ మీకు కొన్ని ఒత్తిళ్ళు వస్తున్నాయని, గత రకరకాల గాసిప్స్ కూడా వస్తున్నాయి. నిజమేనా? అలాంటివి ఏమైనా ఉన్నాయా? నాట్ రియల్. అంటే ఇప్పుడు టీవీలోని ఇప్పుడు ఇలాగా బాబు ఎవరో చెప్పారు కదా పేరు, ఇలాంటి వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు. అది వీళ్ళు టాకిల్ ఇన్ ద ఓన్ వే. ఎందుకంటే దేవిబాబు చాలా గట్టిగా చెప్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా రిలీజ్ కానికుండా చూస్తాం, అడ్డుకుంటాం అనేది. సో అలాంటి అడ్డుకునే ప్రయత్నం జరిగితే ఏం చేస్తారు? అదేండి, ఇప్పుడు అసలు అతను ఎవరో నాకు తెలీదు. అసలు అతను అది టీడీపీ వాళ్ళు కూడా తెలుసా నాకు ఐ డౌట్. సో ఇది ఇప్పుడు ఏదైనా చూస్తే ఎవరో ఒకళ్ళు పబ్లిసిటీ కోసం ట్రై చేస్తారు దాని దగ్గరికి రావడానికి. అందులో అలాంటి మనిషి అని నా ఒపీనియన్. సార్, అసలు ఎందుకు ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ని మీరు ఎంచుకున్నారు చెప్పండి? అసలు మీకు అంటే ఎన్టీఆర్ సంబంధించిన బయోపిక్ తీసే అవకాశం రాలేదనేటువంటి కోపంతోనే ఈ సినిమా చేస్తున్నారా? ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు 100% నాకు ఈ సబ్జెక్ట్ మ్యాటర్ మీద ఇంట్రెస్ట్ రావటానికి కారణం మాత్రం బాలకృష్ణ గారు. ఎందుకంటే అంతవరకు నేను ఎప్పుడు దీని మీద దృష్టి పెట్టలేదు. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను బాంబేలో రంగీలా తీస్తూ ఉన్నాను ఆ టైంలో. సో ఈ పర్టిక్యులర్ టైంలో ఆయన చెప్పిన తర్వాత నేను ఒక రీసెర్చ్ స్టార్ట్ చేసి దట్ ఈస్ వన్ ఐ గాట్ యాక్చువల్లీ ఇంట్రెస్టెడ్ ఈ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ మీద. చాలా సంవత్సరాల క్రితం. ఓకే, చాలా సంవత్సరం క్రితమే, 7 క్రితం. అది అది తర్వాత నాకు రామారావు గారిది లక్ష్మీపార్వతి రిలేషన్షిప్ అనేది ఆయన ఇంత స్ట్రాంగ్గా వీడితో ఒక బంధం ఎందుకు పెంచుకున్నాడు? ఆల్మోస్ట్ ఫ్యామిలీకి ఎదురుగా, పార్టీకి ఎదురుగా, తర్వాత తన పదవి కూడా వదులుకోవటానికన్నా అంత బంధం ఏర్పడటానికి గల కారణం ఏంటి? ఆవిడలో అంత స్పెషల్ క్వాలిటీ ఏంటి రామారావు గారిలో కనిపించింది అనేది నాకు ఒక చాలా ముఖ్యమైన అంశం అనిపించింది. ఓకే, దాని తర్వాత ఆ రిలేషన్షిప్ని ఉపయోగించుకుని వీళ్ళు ఏం చేశారు, దాని తర్వాత వచ్చిన పరిణామాల్లో ఆయన అంత మానసిక క్షోభ అనుభవించి పోయారు. ఈ ఆస్పెక్ట్స్ అనే ఐ వాంటెడ్ టు క్యాచ్. ఓకే సార్, అశోక్ గారు గుంటూరు నుంచి. అశోక్ గారు చెప్పండి సార్. నమస్తే, చెప్పండి సార్. నమస్తే వర్మ గారు. నమస్తే అండి. నేను మీ ఫ్యాన్ని. ముఖ్యంగా మీ శివ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, థ్యాంక్స్ అండి. కానీ న్యూస్ ఛానల్ వాళ్ళు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, మిమ్మల్ని ఒక డైరెక్టర్గా చూడకుండా ఒక పార్టీ వ్యక్తిగాను, ఆ పార్టీ నుంచి ఈ పార్టీ అని ఇలా చేస్తున్నారని ఎందుకు చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆ ఒక డైరెక్టర్గా మీరు ఒక సామాజిక స్పృహతో సమాజంలో జరిగే ఏవైతే ఉన్నాయో అవి ప్రజల దృష్టికి తీసుకురావడానికి సినిమాలు తీస్తున్నారు. అవునండి. ఆ విధంలో చూడకుండా మీడియా వాళ్ళు లేకపోతే రాజకీయ నాయకులు మిమ్మల్ని రకరకాల నెపంతో ఇబ్బంది పెడుతున్నారు. అవునండి. మాకు చాలా ఆనందంగా ఉంది, మీరు వీటన్నిటిని చాలా ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. థ్యాంక్స్ అండి. లక్ష్మీస్ ఎన్టీఆర్ చాలా సక్సెస్ఫుల్ గా నడవాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. సినిమా రిలీజ్ అవుతుంది అనుకుంటున్నారా మీరు? చాలా మందికి నమ్మకం లేదు. నాకు న్యాయస్థానాల మీద చాలా నమ్మకం ఉందండి. సూపర్, కరెక్ట్ అండి. హైకోర్టు తీర్పు ఇచ్చింది, ఈ సినిమా రిలీజ్ చేసుకోవచ్చని. తప్పకుండా రిలీజ్ అవుతుంది. బాగా సక్సెస్ అవ్వాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్స్ అండి. సార్, దుర్గాప్రసాద్ హైదరాబాద్. చెప్పండి సార్ దుర్గాప్రసాద్ గారు.
సార్ చెప్పండి సార్ రాజీవ్ గారు చెప్పండి. సార్ మీరు సింహం సినిమా చేసిన సింహం సార్ మీరు ఓ మీరు 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 మా లాంటి యంగ్స్టర్స్ అందరికి చాలా అంటే చాలా ఇన్స్పిరేషన్ సార్. థ్యాంక్స్ అండి. సార్ ఒక్క చిన్న మా కోరిక సార్, ఆ, సార్ మీరు జగన్ అన్న మీద బయోపిక్ తీయాలి సార్. ఓకే అండి. ఆ, సార్ ఎందుకంటే అంటే పొలిటికల్ గా మేము అడగట్లేదు, హ్మ్. కేసీఆర్ గారి మీద జగన్ గారి మీద తీసేస్తే, ఎందుకంటే ఇప్పుడు అందరు ఏమనుకుంటున్నారు, హలో చెప్పండి. రైట్ చెప్పండి. సార్ అంటే అందరూ ఏమనుకుంటారు అంటే ఓన్లీ టీడీపీని టార్గెట్ చేసిన అంటారు కదా. అట్లా కాకుండా మీలో ఉన్న అంటే మీరు మాలాంటి అందరికి చాలా ఇన్స్పిరేషన్ సార్. ఉన్న నిజాన్ని మీరు ఎట్లుందో అట్లా నిజాన్ని బయట పెడతారు. వైఎస్ జగన్ గారి మీద ఆయన మీద కేసీఆర్ గారి మీద బయోపిక్ తీస్తే అప్పుడు టీడీపీ వాళ్ళకి వాళ్ళు అప్పుడు అనుకుంటారు అనమాట, ఆర్జీవీ ఎవరికి కాదు, ఆర్జీవీ ఆర్జీవీ. రైట్ థ్యాంక్స్ అండి. వాళ్ళ మీద కూడా ఏమైనా వివాదాస్పద అంశాలు ఉంటే ఖచ్చితంగా చేస్తారేమో. వర్మ గారు చూద్దాం. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ వర్మ గారు. ఎస్, మేము చాలా మంది కూడా పొగుడుతున్నారు, ఇంకా కొత్త బయోపిక్లు కూడా తీయాలంటున్నారు. సార్ రైట్, బాలకృష్ణ గారు అదే ఎపిసోడ్లో ఉన్నాం మనం. బాలకృష్ణ గారు వచ్చి అడిగినాం, అది అయిపోయిన తర్వాత నేను లక్ష్మీ పార్వతి ఘట్టం లేకపోతే నేను తీరను నేను చెప్పాను. అంటే ఆ ఎపిసోడ్ వద్దన్నారా? అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీయాలి అనే అంశం మీద డిస్కషన్ ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఒక నాదిల్ భాస్కర్ ఎపిసోడ్ దగ్గర ఆపేయాలని, ఎందుకంటే అఫ్ కోర్స్ ఆయనకున్న ఆయన రీజన్స్ ఉన్నాయి. ఓకే, నేను లక్ష్మీ పార్వతి లేకపోతే మీనింగ్ లేదని నా ఫీలింగ్. అప్పుడు అది వర్కౌట్ అవ్వలేదు కాబట్టి నేను జస్ట్ వెంట హెడ్ అండ్ డిడ్ దిస్ పిక్చర్. కర్నూలు నుంచి కాలర్ రఘువీర గారు. సార్ రైట్, రఘువీర గారు. సార్ నమస్తే సార్, రామ్ గోపాల్ వర్మ సార్. చెప్పండి సార్ మాకి ఈ మంత్ 29 అన్నారు సినిమా రిలీజ్, కంపల్సరీ రిలీజ్ అవుతుందా సార్? కంపల్సరీ అవుతుందండి. లేదు దానికోసం వెయిట్ చేస్తున్నాం సార్. థ్యాంక్స్ అండి. మీరు చాలా రియాలిటీగా తీసినారు సార్ సినిమాని, ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాం సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. ఎన్టీఆర్ ఫ్యామిలీని మొత్తం క్లియర్ గా చూపించారు సార్ సినిమాలో. ఒక ట్రైలర్ లోనే అదిరిపోయింది మాకు. సార్ ఇంకో చిన్న కోరిక ఉంది సార్, చిరంజీవి గారితో మీరు చిరంజీవి బయోపిక్ ఎందుకు తీస్తారా సార్ ఫ్యూచర్ లో ఏమైనా చిరంజీవి? రైట్, చిరంజీవి బయోపిక్. అవును సార్, 150 సినిమాలు ఎలా చేశాడు అంటే మీకు నేను కొద్దిగా విన్నాను సార్. చిరంజీవి గారికి మీకు ఏదో కొద్దిగా గొడవలని. నాకేమీ లేదండి, చిరంజీవి గారితో నాకేం కూడా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. అది తప్పు మీరు విన్నది. ఓకే ఓకే సార్, అదే సార్ బయోపిక్ ఏమని తీస్తారా సార్? అంటే గొడవలు అని ఎందుకు మీకు అనుమానం? ఎందుకు గొడవలు ఉన్నాయని అంటున్నారు చిరంజీవి గారితో రామ్ గోపాల్ వర్మ గారికి? అంటే నా ఇంతకుముందు కొన్నిసార్లు పేపర్లో చదివాను సార్. ఓకే ఓకే, రైట్, దానికోసం అడిగాను సార్. రైట్, థ్యాంక్ యూ. ఎస్, ఏంటి సార్ చిరంజీవి గారితో కూడా తీస్తారా బయోపిక్ అనేది క్వశ్చన్? అండ్ చిరంజీవి గారు ఐ థింక్ ఇస్ గాట్ అ వెరీ సాఫ్ట్ అండ్ నైస్ అండ్ చాలా ఒక ప్లెయిన్ కైండ్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు బయోపిక్ ఎప్పుడైనా ఇట్ విల్ వర్క్ ఆన్ ట్రాజడీస్, ఇట్ వర్క్ ఆన్ కాన్ఫ్లిక్ట్స్, ఇట్స్ విల్ వర్క్ ఆన్ ఒక ఎమోషనల్ అప్యూల్స్. అది చాలా సీదాగా ఉంటుంది చిరంజీవి, ఎందుకంటే ఆయన లైఫ్ కూడా చాలా సాదాగా తెలియదు. అంటే ఆయన కష్టపడలేదని నేను అంటలేదు, బట్ ఇట్ ఈస్ నాట్ ఒక ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ ఆయన లైఫ్లో చాలా తక్కువ వచ్చి ఉంటాయి, అట్లీస్ట్ ఆల్మోస్ట్ నాకు తెలియదు. యూనో, సో ఐ థింక్ దట్ ఈస్ నాట్ బయోపిక్ మెటీరియల్. ఎస్, మీరు రీసెర్చ్ చేసి అయితే తీయగలరేమో. సరే, వస్తాం. బాలకృష్ణ ఎపిసోడ్ సంబంధించి ఆయన మొత్తం కంప్లీట్గా తీయండి అని చెప్పుంటే, తీద్దామని ఉంటే ఒప్పుకోండే వాళ్ళ ప్రాజెక్ట్? ఐఎమ్ నాట్ సో షూర్ అండి, ఎందుకంటే అఫ్ కోర్స్ బాలకృష్ణ గారు ఆయన సన్ అవటం వలన ఆయనకి ఒక స్పెసిఫిక్ ఎలాంటి ఉండాలని ఒక స్ట్రాంగ్ వ్యూస్ ఉంటాయి. అఫ్ కోర్స్ ఈజ్ ఎంటైటిల్డ్ యాజ్ అ సన్. సో కానీ ఆయన చూసిన విజన్లో నేను చూసి ఉండకపోయి ఉన్నాను నా ఫీలింగ్. అంటే ఇంకో కోణంలో సార్ అసలు బాలకృష్ణ గారు కలవలేదు, దీని గురించి అసలు డిస్కషనే జరగలేదు, కావాలని ఆర్జీవి గారు ఇలాంటి ప్రచారం చేస్తున్నారు అనేది. ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా వాళ్ళు నమ్మేది వాళ్ళు నమ్ముతారండి. నేను ఆల్రెడీ చెప్పాను, మీరు నమ్మలేదు, అయిపోయింది. దాని తర్వాత టాపిక్ ఏంటి? మేము నమ్మకం కాదు, నేను జరిగింది నేను చెప్పాను, దాని తర్వాత నమ్మి వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు, అంతే. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కాలర్స్ కూడా మేమే చాలా మీరు చెప్పిన దాన్ని నమ్ముతున్నారు కాబట్టి ఇంతమంది ఫాలో అవుతున్నారు, సినిమా కోసం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. కానీ బాలకృష్ణ గారు చెప్పినటువంటి అంశాన్ని కూడా చాలా మంది నమ్మే అవకాశం ఉంది కదా. పర్లేదు, నమ్మనివ్వండి, ఎవరు నమ్మేది వాళ్ళు నమ్ముతారు, అదే కదా నేను చెప్పేది కూడా. అంటే నిజంగా బాలకృష్ణ గారికి సంబంధించి మీరు అనుకున్న విధంగా ప్రాజెక్ట్ రాలేదు కాబట్టి కక్ష కట్టారా మీరేమన్నా? ఇప్పుడు ఎవరి గురించో నా టైం వేస్ట్ చేసుకున్నాండి. నాకు కొన్ని వేల మంది నన్ను ట్రాలింగ్ చేస్తారు, వందల మంది ఎన్నో అంటారు. వాళ్ళ గురించి నా టైం మార్చుకుంటానా?
నాకు ఎక్సైట్మెంట్ వచ్చింది, నాకు నేను ఇన్స్పైర్ చేసింది నేను చేస్తాను, కానీ ఎవరి మీద కక్ష ఎవరి మీద ప్రేమతో ఎప్పుడు నేను చేయను. ఎస్, లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా తీయడానికి ఏం ఇన్స్పైర్ చేసింది రామ్ గోపాల్ వర్మ గారితో కూడా